జరగలేదు. న్యాయం జరగకపోగా రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి సొంత చిన్నాన్నను పొట్టన పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారు అక్యూజ్డ్ అని, దోషి అని సిబిఐ అన్ని సాక్ష్యాలు చూపిస్తున్నా అదే అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ 5 సంవత్సరాలుగా తన అధికారాన్ని అడ్డు వేసి కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు కాపాడింది సరిపోలేదని మళ్ళీ ఈరోజు అదే మనిషికి టికెట్ ఇచ్చారు. అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలో ఉండాలి, అధికారాన్ని వాడుకొని తప్పించుకొని తిరగాలి, మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇది అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రశ్నిస్తుంది. ఏ రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసము 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అన్యాయం జరిగింది కాబట్టి ఎదురు నిలిచి ప్రశ్నిస్తుంది. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్యాయాన్ని జరుగుతుంటే సహించేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఈ హత్య చేయించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళడం అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. అన్నా, ఒక పక్క నేనున్నా, ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క న్యాయం ఉంది, ఒక పక్క నేరం ఉంది, ఒక పక్క ధర్మం ఉంది, ఒక పక్క డబ్బు అధికారం ఉంది. మీరే నిర్ణేతలు. మీ అందరూ రాజశేఖర రెడ్డి గారికి, ఆయన తమ్ముడికి న్యాయం చేస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తుంది. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి బిడ్డ సునీత తట్టని తలుపు లేదు న్యాయం కోసం, ఎక్కని మెట్టు లేదు కోర్టు మెట్టు. ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది న్యాయం కోసం. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. ఇది అన్యాయం అని తట్టుకోలేకనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ